ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంటే చాలు మిగిలిపోయిన ప్రతి ఆహార పదార్థాలని అందులో యుగాంతం వరకు ఉంచేయవచ్చనే అపోహ కొందరిది. నిజానికి ఎంతలా గడ్డ కట్టించే ఫ్రిడ్జర్లో ఉంచిన ప్రతి పదార్థానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇవిగో ఉదాహరణలు. ముందుగా చేపల సంగతి చూద్దాం. పెద్దగా కొవ్వు లేని చేపలను 2 నెలల వరకు నిల్వ ఉంచొచ్చు. సాల్మాన్, సారడైన్ లాంటి ఫ్యాట్ ఉండే చేపలను నెలకు మించి నిల్వ ఉంచకూడదు. తర్వాత మాంసం. రెడ్ మీట్ను ఫ్రీజర్లో 2 నెలలకు మించి ఉంచితే పాడైపోతుంది. ఇక పౌల్ట్రీ మాంసం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇక వండిన ఆహారం, మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రీజర్లో ఉంచితే కొన్ని వారాల పాటు నిల్వ ఉంటాయి. కానీ తినే ముందు వాటిని వేడి చేయకూడదన్నది నిపుణుల మాట. అందరూ ఇష్టపడే ఐస్ క్రీమ్ విషయానికి వస్తే మూత తెరిచిన తర్వాత 2 నెలలలోపు ఫ్రిడ్జర్ నుంచి ఐస్ క్రీమ్ను ఖాళీ చేయాల్సిందే. ఇవి కాకుండా పిజ్జా, బ్రెడ్, చీజ్ ఇవన్నీ కూడా కొన్ని వారాలకు మించి ఫ్రిడ్జర్లో ఉండకూడదు. ఆహారాన్ని ఫ్రిడ్జర్లో ఉంచే ముందు ఈ విషయాలను గుర్తుంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.